10 times written in 30 days. ఇలాంటి కేస్ స్టడీస్ రియల్ టైమ్ డేటా షేర్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. చాలామంది స్టాక్ మార్కెట్లు తప్పుగా అర్థం చేసుకోవడము లేదా రాంగ్ వేలో డీల్ చేసి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అలా నష్టపోవడానికి చాలా రీజన్స్ ఉంటే అందులో ప్రధానమైనవి ఇప్పుడు నేను మీకు చెప్తాను. చాలామంది నాలెడ్జ్ ఇంపార్టెంట్ అని అనుకుంటారు, కానీ నేను పదే పదే చెప్తాను సైకాలజీ ఇంపార్టెంట్ అని చెప్పి. ఇక్కడ జరిగిన ట్రేడ్స్ 2012లో జరిగిన ట్రేడ్స్, దానికి సంబంధించిన కాంట్రాక్ట్ నోట్స్ కూడా నేను షేర్ చేస్తా ఉన్నాను. ఆప్షన్ ట్రేడింగ్ చెయ్యండి అని నేను చెప్పను, కోర్సులో అమ్ముకోను, బ్రోకరేజ్ జనరేట్ చేయడం అంతకన్నా ఇంట్రెస్ట్ లేదు. ఇన్వెస్టర్స్కి రియల్ టైం ఎడ్యుకేషన్ ఇవ్వడమే నా ఇంట్రెస్ట్. ఇలాంటి కంటెంట్ కానీ ఇలాంటి రియల్ టైం కేస్ స్టడీస్ మీకు ఎంటైర్ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడ కూడా దొరకదు. ఐ ఛాలెంజ్ ఆన్ దిస్. 2012 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ సంబంధించిన నేను తీసుకున్న ఆర్డర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవి కాల్ ఆప్షన్స్. ఎస్బీఐ పెరుగుతాదని చెప్పి కాల్ ఆప్షన్ తీసుకున్నాం. అయితే ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకోవడానికి నాకు సపోర్ట్ చేసింది ఒక ప్యాటర్న్. టెక్నికల్ అనాలిసిస్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఈ ప్యాటర్న్ గమనించి తెలుసుకోగలరు. దీనికి సంబంధించి నేను ఒక లాంగ్ వీడియో కూడా చేస్తాను. ఇక్కడ నేను అదేమైనా చెప్పదలుచుకుంటాను. ఆ ప్యాటర్న్ తెలుసుకొని ఆప్షన్ ట్రేడింగ్లో నేను ఎస్బీఐని కాల్లో కొనుక్కున్నాను. విత్-ఇన్ 1 monthలో చాలా సంఘటనలు జరిగాయి. ఏంటి ఆ సంఘటనలు అంటే, ఎస్బీఐ మీద నెగిటివ్ న్యూస్ వచ్చింది. ఎస్బీఐ షేర్ వాల్యూస్ పడిపోతున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ ఒక పాయింట్, ఎస్బీఐ ఇప్పుడు స్ప్లిట్ అయింది. అంతకుముందు 1900 ఆ రేంజ్లో ఉండేది, ఇప్పుడు స్ప్లిట్ అయింది. 900 రూపీస్ ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు అది గమనించగలరు. నేను ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఒక విషయం నాకు తెలిసింది. మా గురువు గారు ఎవరైతే నాకు టెక్నికల్ అనాలిసిస్, స్టాక్ మార్కెట్ సంబంధించి నాకు లెసన్స్ అని చెప్పారో, ఆ గురువు గారు కూడా ఆప్షన్ ట్రేడింగ్లో ఎస్బీఐ కాలు అదే ప్యాటర్న్ బేస్డ్గా ఆయన కూడా తీసుకున్నారు. ఆయన తీసుకున్నది ఆ తర్వాత మాకు తెలిసింది. నేను తీసుకుంది కూడా ఆయనకి చెప్పలేదు. నేను నా ఓన్గా నేను ట్రేడింగ్ చేసుకుంటున్నాను. నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది 20-25 వేల రూపాయలు. ఆయన 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈలోగా ఎప్పుడైతే ఎస్బీఐ కాల్ అనేది ఆ వాల్యూ అనేది పడిపోవడం మొదలైంది. ఎందుకంటే ఎస్బీఐ షేర్ వాల్యూ పడిపోతే కాల్ యొక్క వాల్యూ కూడా పడిపోతుంది. అది ఆప్షన్స్లో ఐడియా ఉంటే మీకు ఐడియా వస్తుంది. 5 లక్షలకు కాస్త 1.25 అయిపోయింది. ఆయన ఇంకా అక్కడితో లాస్ట్ని స్క్వేర్ అప్ చేసి ఎగ్జిట్ అయిపోయారు. నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది దాదాపు ఒక 10-15 వేలు ఇలా ఉంటుంది. అది 2,000-3,000 రూపాయల వరకు పడిపోయింది. అయినా నేను ఎగ్జిట్ కాలేదు. విత్-ఇన్ 10-15 డేస్లో మళ్ళీ ఎస్బీఐకి ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారని చెప్పి ఒక న్యూస్ రావడం వల్ల మళ్ళీ అప్ షేర్ అనేది ర్యాలీ అయ్యి ఎస్బీఐ కాల్స్ కూడా పెరిగి నాకు 10 times రిటర్న్ అయితే వచ్చింది. దాని ప్రూఫ్ కూడా నేను ఇక్కడ ఇస్తా ఉన్నాను. అంటే ఆల్మోస్ట్ 18 రూపాయలు ఉన్న కాల్ వాల్యూ 130 రూపాయలకి వెళ్ళింది. అది 150 ప్లస్ కూడా వెళ్ళింది. వేరే ట్రేడింగ్లో నాకు అది గుర్తులేదు ఆ ప్రైస్. ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ నోట్ బేస్డ్గా చెప్తా ఉన్నాను. అంటే 1 monthలో 10 times. చూడండి, ఇక్కడ మా గురువు గారే, నాకన్నా ఆయనకి బాగా నాలెడ్జ్ ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉంది. కానీ ఆయన అక్కడ సక్సెస్ అవ్వలేదు. ఇక్కడ నేను ఆయన పేరు చెప్పదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ డిఫేమ్ హిమ్. ఆయన అంటే నాకు ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, నాలెడ్జ్ అనేది వేరు. ఈ ఇన్వెస్ట్మెంట్లో ట్రేడింగ్లో మనం చేయవలసిన మ్యాండేటరీ థింగ్స్ ఏంటి అనేది నేను పర్టికులర్గా తెలుసుకున్నాను. ఏంటి? 3 విషయాలు. ఒకటి, పేషెన్స్. ప్యాటర్న్, టెక్నికల్ అనాలిసిస్ అంతా సెపరేట్ థింగ్. ఏదైనా ప్యాటర్న్ లేదా ఏదైనా టెక్నికల్ థింగ్ బేస్డ్గా మనం డెసిషన్ తీసుకుంటే అది సక్సెస్ అయినంత వరకు ఉండే పేషెన్స్ మనకు ఉండాలి. ఫస్ట్ థింగ్. సెకండ్, రిస్క్ ప్రొఫైలింగ్. అంటే మీ అర్హత లేకపోతే నా అర్హత, ఎవరైనా ఒక ఇన్వెస్టర్ అర్హత తగ్గట్టుగానే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవసరము లేని రిస్క్, అప్పులు చేసి ఇన్వెస్ట్మెంటు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో అంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఆ రిస్క్ టాలరెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు నేను 10,000-15,000 ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఓకే పర్వాలేదు, ఇది పోయినా పర్వాలేదు అని చెప్పి నేను వెయిట్ చేశాను. మా గురువు గారు 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఆయన వెయిట్ చేయలేకపోయారు. ఇది రెండో ఇంపార్టెంట్ థింగ్. అండ్ మూడో ఇంపార్టెంట్ థింగ్, మీరు ఒకవేళ ట్రేడర్ అయ్యి ఉండి, ఆప్షన్ ట్రేడర్ అయ్యి ఉండి ఇలాంటి ట్రేడింగ్లో ఉంటే పొరపాటున కూడా మీ యొక్క ట్రేడింగ్ గురించి బయట వాళ్ళకి చెప్పకండి. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పకండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మా గురువు గారు ఏదైనా ట్రేడింగ్ చేస్తే వాళ్ళ వైఫ్తో చెప్తా ఉంటారు. ఆ మేడం గారు ఎక్కువైతే తెలుసుకున్నారో ఆవిడ ఇంకా అది అమ్మేయండి లాస్ అయిపోతుంది అని చెప్పి ఆవిడ ఎమోషనల్గా ఆయనకి డిస్టర్బ్ చేశారు. ఆ తర్వాత ఆయన కూడా ఒప్పుకున్నారు. పొరపాటును కూడా మీరు ఎవరికి చెప్పకండి, మా భార్యకి చెప్పడం వల్ల ఆవిడ నాకు ఇలా ఇబ్బంది పెట్టేసింది, తర్వాత అది ఎంత రిటర్న్ ఇచ్చింది అని చెప్పేసి ఆయన బాధపడ్డారు. సో ఈ 3 మెయింటైన్ చేయండి. ఒకటి
ఒకటి, మీరు పేషెన్స్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండగలుగుతామంటేనే ఎంటర్ అవ్వండి. 2, రిస్క్ ప్రొఫైలింగ్, అంటే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలరో చేయకూడదని తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ 3, అతి ముఖ్యమైనది, ట్రేడింగ్ ఇలాంటి స్ట్రాటజీస్లో ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ పర్సన్ లేదా సెకండరీ పర్సన్కి చెప్పొద్దు. ఇది గుర్తుంచుకోండి. 10 times 100 times సంపాదించడం పెద్ద మ్యాటర్ కాదు. ఈవెన్ లాస్ట్ ఇయర్ నేను ఒక ట్రేడింగ్ స్ట్రాటజీస్లో 30 times తీసుకున్నాను. అయితే నేను ఎక్కడ కూడా ఆప్షన్ ట్రేడింగ్ చేయమని చెప్పను, కోర్సులు అమ్మను, అండ్ డిఫరెంట్ ప్రామిస్లు అయితే నేను చేయను. ఇది నా ఇండివిజువల్ ఇంట్రెస్ట్, నా స్ట్రాటజీస్ కోసం నేను చేస్తూ ఉంటాను. సో ఇలాంటి బేసిక్స్, రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ మనం మన కస్టమర్స్కి, ఫాలోవర్స్కి ఇవ్వడానికి కారణం, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు బయట ఎవరు కూడా చెప్పరు. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.